అందరికీ నమస్కారం అండి. నా పేరు సుగుణాకర్, మాది ఆరగూడ విలేజ్ అండి. ఇది ఇండియా గ్రో మనకు ఆర్గానిక్ సంబంధించింది అన్నమాట. ఇది ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్గానిక్ సంబంధించిన బోస్రా, దీన్ని బోస్రా సూపర్ అంటారు దీన్ని. ఇది మనం వేయడం వలన దీనికి వచ్చే ఉపయోగాలు ఏంటంటే, మనకు కావాల్సిన మిత్ర పురుగులు అనేవి ఏమైనా ఉన్నా గానీ వీటి వలన అభివృద్ధి చెందుతాయి తప్ప నాశనం అనేవి కావు. ఇప్పుడు మనం వేసే మందులు ఏవి? యూరియా, డిఏపి, అమ్మోనియా, పొటాస్ మరియు ఇతర ఏవో గుళికలు అంటున్నాం, 4G అంటున్నాం, అన్ని వేస్తున్నాం. అన్ని వేయడం వలన ఏమవుతుంది, మన భూమిలో ఉన్న భూసారం అంతా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడం వలన మనకు దిగుబడి అనేది చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే, ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. అది ఎందువలన? మనం వేసే ఫెర్టిలైజర్ వలనే. ఈ సంవత్సరం ఒక బస్తా వేస్తామంటే కంపల్సరీ వేయాల్సిందే. ఎందుకంటే అది మనం చేసేదే, మన మిత్ర పురుగులు అనేవి అన్ని చనిపోతున్నాయి కదా. అందువలన మనం ఏం చేస్తున్నామంటే, మిత్ర పురుగులతోటి పెరిగిన వరికిన కెమికల్ తో పెరిగిన దానికి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటది. ఎందుకంటే అది కెమికల్ తోటి పెరిగేది జల్దీ పెరుగుతుంది. అదే విధంగా దానికి ఏముందంటే తొందరగా వైరస్ కావచ్చు, మళ్ళీ ఏంది ఏమొస్తాయి, తెగులు అనేది వస్తాయి, మళ్ళీ ఏంది సుడిదోమ అనేది వస్తుంది. ఒక నెల రోజుల తర్వాత వేయకపోతే మళ్ళీ దాంట్లో ఏంది ఉల్లి కూడా వస్తుంది. అనేకమైన వైరస్లు వస్తున్నాయి. అందుకనే ఇది ఒక్క దీని పేరు వచ్చేసి బోస్రా సూపర్ అండి. ఇది వాడుకోవడం వలన మాకు 6 months దాకా పనిచేస్తుంది. ఇది ఒక్కసారి వన్ టైం వేయడం, మళ్ళీ వేయడానికి లేదు. పంట మొత్తం అయిపోయే వరకు ఒకసారి వన్ టైం. మనం ఫస్ట్ నాటేసుకునే రోజు కూడా వేసుకోవచ్చు, లేకపోతే నాటు వేసిన 10 నుంచి 15 రోజులలో కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మనకి ఏమైతుందంటే, నారు ఇప్పుడు మనం వేసిన మొక్క యొక్క ఏరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అనేక రకమైన కెమికల్స్ వేసేయడం వల్ల అనేక రకమైన వైరస్ వస్తుంది కదా, దాని కూడా నివారిస్తుంది. దాంతో పాటు మనకు మిత్ర పురుగులు ఏంటి, వానపాములు కావచ్చు, మరియు ఇతర మాకు కనబడని కొన్ని ఉంటాయి మిత్ర పురుగులు, అవి కూడా రెట్టింపు అవుతాయి. మన మిత్ర పురుగులు రెట్టింపు అయినప్పుడు మనము శత్రు పురుగులు అనేటివి తగ్గిపోతాయి. అప్పుడు ఏమైతాయి, మిత్ర పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ శత్రు పురుగులు ఈ పురుగులను ఏం చేయలేకపోతాయి. అప్పుడు మనకు పంట అనేది అభివృద్ధి చెందుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది.